ఈ వీడియోలో మనం గతంలో చేయగలిగిన పనులు ఎప్పుడు చేయగలిగారు అని ప్రశ్నలు అడుగుటకు వెన్ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ మరియు కుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వెన్ ప్లస్ కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ అదర్ వర్డ్స్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ ఏదైనా అనొచ్చు అనమాట. వెన్ ప్లస్ కుడ్, వెన్ అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ కుడ్ ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ ఇట్లు వస్తాయి. ప్లస్ వెర్బ్ వన్, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ వెర్బ్ వన్, ఇక్కడ కుడ్ అనేవి వస్తాయన్నమాట. ఈ వెర్బ్ వన్ అనే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే యాక్ట్ నటించు, బీట్ కొట్టుట, కాల్ పిలుచుట, డ్రైవ్ నడుపు, ఎలక్ట్ ఎన్నుకొను, ఫాల్ పడిపోవు, లెర్న్ నేర్చుకును. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వెన్ కుడ్ షీ రీపే ద లోన్, ఆమె అప్పును ఎప్పుడు చెల్లించగలిగినది. వెన్ కుడ్ యూ కమ్ హియర్, నీవు ఎక్కడకు ఎప్పుడు రాగలిగావు. వెన్ కుడ్ యూ డూ ఇట్, నీవు ఇది ఎప్పుడు చేయగలిగావు. ఇలాంటివే మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే గతంలో చేయగలిగిన పనులు ఎప్పుడు చేయగలిగినారు అని ప్రశ్నలు అడుగుటకు వెన్ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ మరియు కుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.